స్వయం కృషికి వారు నిదర్శనం, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపం. ఆయనే శ్రీ కోట సతీష్ కుమార్ గారు. 1974 ఆగస్టు 10న ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గ్రామానికి చెందిన పుణ్య దంపతులు కోట రాజేశం, విజయ్ గార్ల గర్భశక్తి ముక్తాఫలంగా జన్మించారు కోట సతీష్ కుమార్ గారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తన స్వశక్తిని నమ్ముకుని ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగారు. ఎదుగుతున్న బిడ్డను చూసి సంతోషించి తనకు ఓ మంచి తోడుకై నిరీక్షించారు వారి తల్లిదండ్రులు. వారి నిరీక్షణ ఫలించి గౌరిశెట్టి ఉపేంద్ర మాధవి గార్ల కుమార్తె రజని గారు వారి జీవితంలో అడుగుపెట్టారు. వారి అన్యోన్య వైవాహిక జీవితానికి ప్రతిరూపాలుగా కుమారులు మణిశంతన్, కార్తికేయుల రూపంలో వారి జీవితం పరిపూర్ణమైంది. తన పట్టపురాణి వచ్చిన వేళా విశేషం సతీష్ కుమార్ గారు ఒక సంకల్పం చేసుకున్నారు. తన భార్య రజనీ గారికి అద్భుతమైన రాజ్మహల్ నిర్మించాలని కలకన్నారు. మనం కలకంటే ప్రకృతిలోని సమస్త శక్తులు కలిసి మరీ మనల్ని గమ్యం వైపు నడిపిస్తాయంట. అలాని భగవంతుని కరుణా కటాక్షాలతో, తల్లిదండ్రుల ఆశీర్వాద బలంతో, సతీమణి సహకారంతో వాస్తుశిల్పి, ఆర్కిటెక్చర్ శ్రీ బాల నాగేశ్వర్ గురూజీ గారి మార్గనిర్దేశనంలో తన రాజ్మహల్ కలను నెరవేర్చుకున్నారు సతీష్ కుమార్ గారు. వారికి అది ఆత్మగౌరవ ప్రతీక, రెపరెపలాడే విజయ పతాక. మహోన్నత వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం ఆయన విజయ రహస్యాలు. యాదృచ్ఛికంగా కోట సతీష్ కుమార్ గారి జన్మదినం ప్రపంచ సింహాల దినోత్సవం కావటం ఒక విశేషం. అదే రాజసంతో వారు జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని ఆశిస్తూ 2024 ఫిబ్రవరి 15వ తేదీన 22వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు.